నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కనీవిని ఎరుగని రీతిలో దారుణ ఓటమి చెందడంతో ఆ పార్టీ నేతలంతా సైలెంట్ అయిపోయారు. ఇన్నాళ్ళు విడిసిపడ్డ వైసీపీ మూకలు మూలకు కూర్చుంటున్నాయి. అటు గుడివాడలో కూడా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఓడిపోవడం ఇప్పుడు అక్కడ ఆయన పునాదులు కదిలిపోతున్నాయి. ఎన్నికల ఫలితాల రోజు నుంచి కొడాలి నాని సైలెంట్ అయిపోగా ఆయన గతంలో దౌర్జన్యాలు చేసి బెదిరింపులు చేసి అందిన కాడికి లాక్కున్నంత బయటకు కక్కిస్తున్నారు. గత 5 ఏళ్లుగా కొడాలి నాని రెచ్చిపోయిన తీరును టీడీపీ నేతలే కాక ఏపీ ప్రజలు కూడా అంత తేలిగ్గా ఏం మర్చిపోరు. అందుకే మంత్రి స్థానంలో ఉన్న ఎమ్మెల్యే స్థానంలో ఉన్నా కూడా ఆ పదవులకి మచ్చ తెచ్చేలా కొడాలి నాని వ్యవహరించారనే భావన అందరిలోనూ ఉంది. అసెంబ్లీకి గుట్కా తింటూ రావడం, అనుకుగా లేకుండా వ్యవహరించడం, వస్త్రధారణ కూడా ఒకటి కూడా కరెక్ట్గా ఉండకపోవడం, ఒక రౌడీ మాదిరిగా ఉండేదిగా కనబడడం, అలాంటి కొడాలి నాని ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వరుస నిర్ణయాలతో కొడాలి నాని సతమతమవుతున్నారు. మొన్న ఈ మధ్య ఆయన ఇంటిపైన దాడికి కూడా టీడీపీ నేతలు ప్రయత్నించారు. కోడిగుడ్లు విసిరి నినాదాలు చేశారు. ఆ తర్వాత వారి అనుచరులు ఆక్రమించుకున్న కోట్ల రూపాయలు విలువ చేసే 7.66 ఎకరాల స్థలాన్ని యాజమానులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలోనే గుడివాడలోని రాజేంద్ర నగర్లో 100 కోట్ల స్థలాన్ని కొడాలి నాని ఆక్రమించుకున్నారు. ఇక ఇప్పుడు గుడివాడలో టీడీపీ ఎమ్మెల్యేగా వేణిగండ్ల రాము విజయం సాధించడంతో ఆయన కొడాలి నాని బాధితులు అందరికీ అండగా నిలుస్తున్నారు. భూ ఆక్రమణకు గురైన ఆ స్థల యజమానులకు ఎమ్మెల్యే రాము భరోసా కల్పించారు. దీంతో ఆ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ లేఅవుట్లో కొడాలి నాని గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నిర్మాణాలను జేసీబీలతో తీసి పారేశారు. ఫెన్సింగ్ ను కూడా నామరూపం లేకుండా తీసేశారు. తాజాగా కొడాలి నానికి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన భద్రత పైన కూడా అధికారులు రివ్యూ చేశారు. కొడాలి నానికి ఆయన ఇంటికి కల్పించిన భద్రతను ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. కనీసం ఎమ్మెల్యే కూడా కాని కొడాలి నానికి ఇక ప్రభుత్వం తరపు నుంచి ఏ రకమైన భద్రత అవసరం లేదని ప్రభుత్వం భావిస్తుంది. కొడాలి నాని మాత్రమే కాకుండా వల్లభనేని వంశీ పైన కూడా ఇప్పటికే టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. త్వరలో వల్లభనేని వక్ర మార్గాలు కూడా బయటకు వస్తాయని చెప్తున్నారు. ఇలాంటి ఉక్కిరిబిక్కిరి పరిస్థితుల్లో కొడాలి నాని మున్ముందు ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తిగా మారింది. థ్యాంక్ యూ.